నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్ లో డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ మాన్సా మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. ప్రెసెంట్ డేస్ లో సంతానలేమితో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. కారణాలేంటి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, ఈ డేస్ లో చూసుకుంటే కనుక చాలా మంది కపుల్స్ ఇట్లా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. సో మిమ్మల్ని కన్సల్టేషన్ చేయడం కూడా జరుగుతుంది. అసలు కారణాలు ఏమనుకోవచ్చు? సో అసలు ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే ఎప్పుడు సంప్రదించాలి, ఒక కపుల్ ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలనేది తెలుసుకోవాలండి. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఎలాంటి కాంట్రసెప్టివ్స్ వాడకపోయినా 1.5 year అయినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే, ఒకవేళ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ ఏమన్నా అయ్యాయి, ఇలాంటి కండిషన్లో కనుక ఉంటే తప్పనిసరిగా కపుల్ ఎందుకు ప్రెగ్నెన్సీ రాలేదు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి కపులే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు అనేది మేము గుర్తిస్తాము. సో ఇన్ఫర్టిలిటీ రావడానికి ఒక కపుల్లో ఫిమేల్ కాజెస్ ఉండొచ్చు, మేల్ కాజెస్ ఉండొచ్చు, కంబైన్డ్ కాజెస్ ఉండొచ్చు, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ కూడా ఉండొచ్చు. అంటే ఆడవాళ్ళలో లోపం ఉండొచ్చు, మగవాళ్ళలో ఉండొచ్చు. ఇద్దరిలో ఉన్న లోపాల వల్ల డిలే అవ్వచ్చు ప్రెగ్నెన్సీ అనేది. రెండోది, ఇద్దరు హెల్దీగానే ఉంటారు, ఎలాంటి కారణం లేకపోయినా కూడా సంతానం కలగరు. సో అలాంటి కేటగిరీలో ఉండే కపుల్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇడియోపతిక్ కాజెస్ అంటాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మగవాళ్ళలో కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి ఈ రోజుల్లో చాలా కామన్గా ఉంటున్నాయి. సో ఆడవాళ్ళలో కూడా కామన్గా ఉంటున్నాయి. సో మన దగ్గరకు వచ్చే కపుల్ని కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 50% మేల్ కాజెస్ ఎలా అయితే ఉంటాయో ఫిమేల్ కాజెస్ కూడా అలాగే కనిపించడం జరుగుతుంది. ఓకే, ఫీమేల్ కాజెస్ విషయానికి వస్తే ఫీమేల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు అవ్వచ్చు? సో ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మనకి యూజువల్గా ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేటప్పటికి గర్భసంచి, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్, సర్విక్స్, ఇవి మనకి ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉంటాయి. సో కామన్గా వచ్చేటప్పటికి ఫస్ట్ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందిలో చూస్తూ ఉంటాము. అంటే ఓవ్యులేషన్ క్రమంగా అవ్వకపోవడం, అంటే ఎవ్రీ మంత్ మెన్సెస్ వచ్చినప్పటికీ, అంటే ఋతుక్రమం అనేది కరెక్ట్గా ఉన్నప్పటికీ కొంతమందిలో ఏంటంటే అండం అనేది విడుదల అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో యానోవ్యులేటరీ సైకిల్స్ అంటాము. సో ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా వయసు పైబడిన అంటే కొంచెం లేట్ మ్యారేజెస్లో కానివ్వండి, 35 ఆ ఏజ్లో, 35+ ఆ ఏజ్లో కన్సీవ్ అవ్వాలనుకుంటున్న విమెన్లో యూజువల్గా మనకి ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పీసీఓడి ఉండొచ్చు, లేదంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వడమే క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవ్వకపోవడము, లేదా ఎగ్ రిలీజ్ అయినా కూడా అది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్లో బ్లాక్ ఉండడం వల్ల ఫర్టిలైజేషన్ జరగకపోవడం కానివ్వండి, లేదా యూట్రస్కి సంబంధించిన సమస్యలు కూడా ఉండొచ్చు. సో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కూడా, అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉండడము, థైరాయిడ్ ఇష్యూస్ లాంటివి ఉండడము, ఇవన్నీ కూడా మనకి ఫిమేల్ కాజెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ మేల్ విషయానికి వస్తే మేల్లో ఎటువంటి కాజెస్ ఉంటాయి? సో మెయిల్ కాజెస్ అనేటప్పటికి ఫస్ట్ వీర కణాల క్వాలిటీ అండ్ క్వాంటిటీ అనేది ఫస్ట్ చూడాల్సి ఉంటుంది. సో జనరల్గా ఇన్ఫర్టిలిటీతో వచ్చిన కపుల్లో కంపల్సరీ ఇద్దరికి కూడా ఇన్వెస్టిగేషన్స్ చేయించడం జరుగుతుంది. సో అందులో మగవాళ్ళకి చూసుకున్నట్లయితే సెమెన్ అనాలిసిస్ అనేది ప్రైమరీ టెస్ట్, అంటే ఫస్ట్ టెస్ట్గా కన్సిడర్ చేస్తాము. సో దానిలో ఏంటి అంటే వీరకణాలు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడం. సో సాధారణంగా 15 million కంటే తక్కువగా ఉన్నట్లయితే అది సివియర్ ఒలిగోస్పర్మియా కింద కన్సిడర్ చేస్తాము. లేదా అసలు 0 ఉండడం, అసలు వీరకణాలు కనిపించకపోవడం, అది హార్మోన్ల ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే జన్యుపర సమస్యలు అవ్వచ్చు, లేదా ఏమైనా ఇంజరీస్ వల్ల టెస్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. సో వీటి వల్ల కూడా ఎజోస్పర్మియా అనేది కనిపిస్తూ ఉంటుంది. రెండోది, కదలిక అనేది లేకపోవడం, అంటే యూజువల్గా మొటిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో మగవాళ్ళు వచ్చేటప్పటికి ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని దాని పరంగా మనకి ట్రీట్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఇందాక మీరు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నారు, అంటే ఎవరిలోనూ ప్రాబ్లం ఉండదు బట్ ప్రెగ్నెన్సీ కాకపోవడం అనేది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్? అంటే మనకి ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి వెరీ రేర్ కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అనేవి విడుదలవడం సర్విక్స్లో జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఫారెన్ పార్టికల్ కింద కన్సిడర్ చేసి
ఆడవాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఈ స్పర్మ్స్ని దాడి చేయడము, వాటిని ట్రావెల్ చేయనివ్వకుండా చేయడం. సో ఇది కామన్గా కనిపిస్తుంది ఈ కాజ్ అనేది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకు హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ తీసుకుని దానికి కనుక ప్రాపర్ మెడికేషన్ ఇస్తే ఇలాంటి హర్డిల్స్ని కూడా క్లియర్ చేసుకుని సంతానం కలిగేలా చేయొచ్చు. అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి అనేది జెనెటికల్గా కూడా ఇన్హెరిట్ అవుతుంది అనుకోవచ్చు డాక్టర్? తప్పకుండా అండి. ఎందుకంటే కొంతమందిలో ఏంటంటే పీరియడ్స్ కరెక్ట్గా ఉంటాయి, అంటే ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే పీరియడ్స్ కరెక్ట్గా ఉంటాయి, ఓవులేషన్ జరుగుతూ ఉంటుంది, కానీ ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండకపోవడం అనేది జన్యుపరంగా క్యారీ అవ్వచ్చు. అలాగే మగవాళ్ళలో కూడా స్పర్మ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోవడం అనేది దానివల్ల కూడా ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగకపోవడం, ఒకవేళ ఫర్టిలైజ్ అయినా కూడా ఆ ఎగ్ డెవలప్ అవ్వకపోవడం. సో ఇలాంటి జన్యుపర సమస్యలు ఏంటి అంటే యూజువల్గా మిస్క్యారేజెస్కి దారితీస్తాయి. అంటే అబార్షన్స్ జరగడం, అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ 3వ నెలలోపే అబార్షన్స్ అవ్వడం, లేదా ఫస్ట్ 2 monthsలోనే మిస్క్యారేజ్ జరగడం, ఇలాంటివి కామన్గా మనకి జన్యుపర సమస్యలు ఏమైనా ఉంటే యూజువల్గా హ్యాబిచువల్ అబార్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. రైట్. అండ్ అలానే విమెన్లో వెయిట్ ఎక్కువ ఉంటే కనుక అది కూడా ఒక ప్రాబ్లం అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. అంటే ఆడవాళ్ళలో కానివ్వండి, మగవాళ్ళలో కానివ్వండి, ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ వెయిట్, అంటే వెయిట్ ఎక్కువగా ఉండడము, వెయిట్ తక్కువగా ఉండడం, సో ఈ రెండు కూడా ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా విమెన్లో అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి, సో దానివల్ల ప్రెగ్నెన్సీ కష్టమవుతుంది. వెయిట్ తక్కువగా ఉండడం వల్ల కూడా యూట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా సరైన వెయిట్ లేకపోవడం వల్ల కూడా మిస్క్యారేజెస్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో మగవాళ్ళలో కూడా అంతే. యూజువల్గా ఒబేసిటీ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు స్పర్మ్ మొటిలిటీకి సంబంధించిన కంప్లైంట్స్ అనేవి చాలా మందిలో చూస్తూ ఉంటాం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, ఇవన్నీ కూడా యూజువల్గా ఒబేసిటీకి రిలేట్ అయి ఉంటాయి. సో ఒబేసిటీ అండ్ హార్మోనల్ ఇష్యూస్ అనేవి రెండు కూడా ఇంటర్లింక్డ్ ఉంటుంది. అంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. సో వెయిట్ పెరగడం వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఒకవేళ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పనిసరిగా వెయిట్ రెడ్యూస్ అయ్యే ప్రయత్నం, అంటే అది కూడా నెమ్మదిగానే రెడ్యూస్ అవ్వాలి. సో ఇలా వెయిట్ రెడ్యూస్ అయ్యే ప్రయత్నాలు చేయడం వల్ల మనకి ట్రీట్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బ్యాక్ అండ్ డాక్టర్, ఇప్పుడు కపుల్ పెళ్ళి అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు కూడా, అంటే నార్మల్గా కన్సీవ్ కాలేదు అంటే ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు వాళ్ళు? అంటే హౌ కెన్ దే డయాగ్నోస్ అబౌట్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అని చెప్పి, హౌ లాంగ్ దే కెన్ వెయిట్? అంటే ఇప్పుడు వెయిట్ చేయడం అనేది ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఇప్పుడు అప్రోప్రియేట్ కరెక్ట్ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకున్నారంటే 25-30s మధ్యలోనే కనుక మ్యారేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ప్రీవియస్గా ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ డయాగ్నోస్ అవ్వడం కానీ, లేదా పీరియడ్ డిస్టర్బెన్సెస్ అంటే మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ లాంటివి కనుక ఏమీ లేకపోతే సో 1.5 year వరకు కూడా వెయిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా కాకుండా ఆల్రెడీ పీసీఓడి లాంటి ఇష్యూస్ విమెన్లో ఉండడం, లేదా హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ వాటికి ఆల్రెడీ మెడికేషన్స్ కనుక వాడుతున్నారు, లేదా మగవాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ కానీ, లేదా హెరిడిటరీగా థైరాయిడ్ ఇష్యూస్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉండడము కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఒక 6 to 8 months వెయిట్ చేసి దాని తర్వాత తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వాలి. అదేవిధంగా ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 30s దాటిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, లేదా 30sలో మ్యారేజ్ చేసుకోవడము, ఆ టైంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా 1.5 year వరకు వెయిట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే 35s క్రాస్ అవుతున్నాయి, 35 రీచింగ్లో ఉన్నారు, సో అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే యూజువల్గా వీలైనంత ఎర్లీగా అంటే 6 months చూసి దాన్ని బట్టి ట్రై చేయడం అనేది మంచిది. సో కామన్గా ఏంటి అంటే ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు, సో ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్గా ఇద్దరు హెల్తీగానే ఉన్నారు, ఎలాంటి ఫ్యామిలీ హిస్టరీస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ప్రీవియస్గా కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అంటే మాత్రం యూజువల్గా 1.5 year వెయిట్ చేయొచ్చు. ఆ టైంలో కూడా కాంట్రసెప్టివ్స్ వాడకపోయినా రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాత్రం తప్పనిసరిగా కన్సల్ట్ అవ్వాలి. ఎస్ డాక్టర్, యాజ్ యు సెడ్ చాలా మంది 30s వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు కెరియర్ కోసం. సో అలాంటి వాళ్ళు కాంట్రసెప్షన్ పిల్స్ ఇవి వాడుతూ ఉంటారు, అవి కూడా ఏమైనా కారణం అవుతాయి అనుకోవచ్చా? తప్పనిసరిగా అండి. యూజువల్గా మీకు మీ గైనకాలజిస్ట్ అడ్వైజ్ మీద తీసుకున్నట్లయితే లాంగ్ రన్లో కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి యూజువల్గా వాడకూడదు. సో సేఫర్ ఆప్షన్స్, కాంట్రసెప్షన్కి సేఫర్ ఆప్షన్స్కి ఆప్ట్ చేసుకోవడం మంచిది. ఒకవేళ లాంగ్ రన్లో వద్దు పిల్లలు వద్దు అనుకున్నట్లయితే. అలా కాకుండా ఎక్కువ రోజులు కాంట్రసెప్టివ్ పిల్స్ వాడడం వల్ల కూడా
పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, ఒబేసిటీస్ కానీ, యుటరైన్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రియోసిస్ లాంటి యుటరైన్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి. సో వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కాంట్రసెప్టివ్స్ వాడడం అనేది ఎవరికి మంచిది కాదు. ఓకే. అండ్ కన్సాంగ్నస్ మ్యారేజ్ కూడా ఏమైనా కారణం అనుకోవచ్చా డాక్టర్ ఇన్ఫర్టిలిటీకి? తప్పనిసరిగా ఉంటుందండి. అంటే ఇన్ఫర్టిలిటీకి అనే కంటే కూడా యూజువల్గా మిస్క్యారేజెస్ కానీ, లేకపోతే అబ్నార్మల్ ఫీటల్ డెవలప్మెంట్స్ కానీ, మామూలుగా ప్రెగ్నెన్సీ అచీవ్ అయిన తర్వాత ఫస్ట్ 3 months లోపు హార్ట్ బీట్ డెవలప్ అవ్వడము, బేబీకి ఎలాంటి సిండ్రోమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకి ఫస్ట్ 3 monthsలోనే డయాగ్నోస్ చేసుకోవచ్చు. యూజువల్గా ఎన్టీ స్కాన్ కానివ్వండి, డబల్ మార్కర్స్ కానీ ఇవి ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో యూజువల్గా కన్సాంగ్యునస్ మ్యారేజెస్ మేనరికం కనుక ఉన్నట్లయితే అది కూడా జనరేషన్స్ టుగెదర్, అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అండ్ థర్డ్ జనరేషన్లో కూడా మేనరికం కనుక జరిగినట్లయితే ఇలాంటి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్గా సంతానలేమికి ఇది కారణం కాకపోవచ్చు, కానీ ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి ఇన్హెరిట్ అవుతాయి. కానీ యూజువల్గా అబ్నార్మల్ ఫీటల్ డెవలప్మెంట్స్కి ఇవి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి కన్సాంగ్యునస్ మ్యారేజెస్లో. ఓకే. అండ్ డాక్టర్ కొంతమంది చెప్తూ ఉంటారు కంటిన్యూస్గా ఒక 3-4 అబార్షన్స్ అయ్యాయి అని చెప్పి, దో వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. సో అది మంచిదే అంటారా? లైక్ అంటే ఇప్పుడు అబార్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు మళ్ళీ ప్లాన్ చేయడం, మళ్ళీ అబార్ట్ అవ్వడం, మళ్ళీ ఇమ్మీడియట్గా ప్లాన్ చేయడం అది ఖచ్చితంగా మంచిది కాదండి. అంటే యూజువల్గా ఏంటి అంటే అలా అసలు కంటిన్యూస్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి మదర్ సైడ్ నుంచి, అంటే ఫిమేల్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్, యుటరైన్ ప్రాబ్లమ్స్. అంటే యూజువల్గా కొంతమందికి యుటరస్ అబ్నార్మల్ షేప్లో ఉండడం కానీ, లేదా యుటరస్ బైఫిడ్ అంటాం, అంటే యుటరస్ మధ్యలో ఒక సెప్టమ్ ఫామ్ అవ్వడం వల్ల ఫీటస్ పెరగడానికి సరైన స్పేస్ లేకపోవడం వల్ల కూడా మిస్క్యారేజెస్ జరుగుతాయి. లేదా యుటరైన్ ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉండి యుటరైన్ క్యావిటీని ఆల్రెడీ ఆ ఫైబ్రాయిడ్స్ కనుక ఆక్యుపై చేసినట్లయితే ఇక్కడ ఫీటల్ ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగకపోవడం కానీ, ఒకవేళ ఇంప్లాంట్ అయినా గ్రో అయ్యే స్పేస్ లేక మిస్క్యారేజెస్ రావడం కానీ ఇలాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ అలా హ్యాబిచువల్ అబార్షన్స్ అంటాం వీటిని. సో ఇలాంటి మిస్క్యారేజెస్, ఈ అబార్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒక బేబీని మదర్ క్యారీ చేస్తున్నప్పుడు, అంటే ఫీటస్ డెవలప్ అవుతున్నప్పుడు మదర్ బాడీలో, విమెన్ బాడీలో చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి మళ్ళీ నార్మలైజ్ అయ్యి నార్మల్గా ఓవ్యులేషన్కి వచ్చి మళ్ళీ యుటరస్ బేబీని క్యారీ చేయడానికి ప్రిపేర్ అవ్వడానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. సో అది యూజువల్గా 3 months to 6 months వరకు కూడా పట్టొచ్చు. సో కంప్లీట్గా నార్మల్ అయ్యేంత వరకు మళ్ళీ ప్లాన్ చేసుకోవడమే మంచిది. ఓకే. అండ్ వర్క్ ప్రెషర్స్ వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. సో ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కూడా ఒక కారణం అనుకోవచ్చా డాక్టర్? తప్పనిసరిగా అండి. అంటే ఇదివరకు అంటే మేము మా ఎక్స్పీరియన్స్లో ప్రీవియస్గా మనకి పీసీఓడి కంప్లైంట్స్ అనేవి చూసున్నాము, కానీ ఇంత ఫ్రీక్వెంట్గా కనిపించలేదు. డయాగ్నోజ్ అవ్వడం అనేది చాలా తక్కువగా జరిగేది. ఈ రోజుల్లో ఏంటంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా లేకపోయినా కూడా ఇన్ఫర్టిలిటీకి ఏంటి కాజ్ అనేది చూస్తే ఫస్ట్ పీసీఓడి అబ్నార్మాలిటీస్ కనిపించడం. పీసీఓడి అనేది యూజువల్గా హార్మోనల్ అబ్నార్మాలిటీ అయినప్పటికీ ఈ రోజుల్లో, ఈ జనరేషన్స్లో ఎక్కువ మంది యంగ్ విమెన్లో, గర్ల్స్లో కనిపించడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ అబ్నార్మల్ స్ట్రెస్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, దీనివల్ల అండ్ ఈ సప్లిమెంట్స్ ఓవర్గా తీసుకోవడం కానీ, లేదా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా చేసే విమెన్లో కూడా, గర్ల్స్లో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల కూడా ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, పీసీఓడీస్ లాంటివి రావడము. స్ట్రెస్ అనేది ఫస్ట్ బ్లేమ్ చేయాల్సిందే. సో స్ట్రెస్ అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఒకవేళ ఫ్యామిలీలో కనుక ఆల్రెడీ పీసీఓడీ లాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే అర్లీగా డయాగ్నోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో హోమియోపతిలో డాక్టర్ పీసీఓడి ఉన్న ఒక పేషెంట్ వచ్చినప్పుడు, కన్సల్టేషన్కి వచ్చినప్పుడు, సో పీసీఓడిని ఫస్ట్ క్యూర్ చేస్తూ తర్వాత ప్లాన్ చేస్తారా ప్రెగ్నెన్సీకి, లేదంటే సైమల్టేనియస్గా జరుగుతున్న ప్రాసెస్? ఇక్కడ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ అనేది సెపరేట్ డిసీజ్ కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డయాగ్నోస్డ్ డిసీజ్ అండ్ ఈజీలీ ట్రీటబుల్ డిసీజ్ కూడా పీసీఓడియే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ పీసీఓడితో సఫర్ అవుతున్న విమెన్ మన దగ్గరకు వచ్చినప్పుడు పీసీఓడి అంటే ఓవరీస్లో సిస్ట్లు అనేవి ఏర్పడడం, దానివల్ల ఓవరీస్ ఓవ్యులేట్ చేయడం అనేది జరగదు, ఓవ్యులేషన్ జరగకపోవడము, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో ఇక్కడ పీసీఓడి క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా పీసీఓడిని క్లియర్ చేసే ప్రయత్నంలో, అంటే మనం మెడికేషన్, హోమియోపతి మెడికేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ జరిగేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెక్టిఫై అవుతూ
మళ్ళీ ఓవరీస్ నార్మల్ సైజ్కి రీచ్ అవ్వడము, సిస్టులు కరగడము, వాటి నుంచి హెల్దీ ఓవం అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒక్క సైకిల్ నార్మల్గా వచ్చి ఒక్క ఓవం హెల్దీగా రిలీజ్ అయినప్పుడు ప్రాపర్గా ఇంటర్ కోర్స్ అనేది ప్లాన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ సైకిల్స్లోనే, అంటే ఫస్ట్ విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా ఏమన్నా ఉన్నాయి, లైక్ పీసీఓడి ఉంది అండ్ హైపోథైరాయిడ్ లాంటి కండిషన్ ఉండడం. ఇది ఇక్కడ పీసీఓడితో పాటు మనకి మిగిలిన సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్ అంటే పీసీఓడి, పీసీఓఎస్ రెండు ఒకటే డిసీజెస్, కానీ ఓన్లీ ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తే మనం పీసీఓడి అంటాము. అలా కాకుండా అదర్ సిమ్టమ్స్ లైక్ ఒబేస్ ఉండడము, యాక్నే ఇష్యూస్ ఉండడము, హిర్సిటిజం అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్స్ ఉండడము, ఇలాంటివి కూడా ఉన్నట్లయితే అవన్నీ నెమ్మదిగా తగ్గుతూ ప్రెగ్నెన్సీ అనేది అచీవ్ చేయడం జరుగుతుంది. అండ్ డాక్టర్, మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ని మీరు సజెస్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ కపుల్ పొజిషన్ అలా ఉంటుందా? అవునండి, అంటే ఇప్పుడు ఫస్ట్ ఏజ్ని కోరిలేట్ చేసుకోవాలి. సో ఆడవాళ్ళలో 35 దాటిన తర్వాత అండ్ మగవాళ్ళలో 40 దాటిన తర్వాత యూజువల్గా ఫస్ట్ ఆడవాళ్ళలో ఓవేరియన్ రిజర్వ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ వచ్చి ఎంహెచ్ హార్మోన్ లెవెల్ ఎలా ఉంది అనేది చూస్తాము. సో దాన్ని బట్టి ఒకవేళ ఓవేరియన్ రిజర్వ్ బాగుంది అంటే దాన్ని బట్టి మనకి క్వాలిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ అనేది ప్రొసీజర్లోకి మనం వెళ్ళచ్చు హోమియోపతిలో. అదేవిధంగా మగవాళ్ళలో కూడా ఓన్లీ ఏజ్ 40 దాటిన తర్వాత కొద్దిగా క్వాంటిటీ తగ్గే అవకాశం ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఎలాంటి అదర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నట్లయితే, అంటే థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇట్లా హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటివి ఏమీ లేనప్పుడు సో దాన్ని బేస్ చేసుకుని మనకి ట్రీట్మెంట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఏ కపుల్ అంటే ఏ ఏజ్ కపుల్ మన దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ప్రీవియస్ ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, సో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది. సో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆల్రెడీ 2 years బ్యాక్ ఎక్కడైనా తీసుకున్నప్పటికీ ఆ రిపోర్ట్స్ అనేవి మనకి ఎవ్రీ 6 monthsకి హార్మోనల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి, మెన్లో కానీ విమెన్లో కానీ. సో తప్పనిసరిగా ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, యూటరస్ ఎలా ఉంది, అండ్ మగవాళ్ళలో వచ్చేటప్పటికి సెమెన్ క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తీసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో విమెన్లో ట్యూబ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి డాక్టర్? సో ఇక్కడ మనకి రిలీజ్ అయిన ఎగ్ అంటే ఓవరీస్ నుంచి రిలీజ్ అయిన ఎగ్ని ఫెలోపియన్ ట్యూబ్ క్యాచ్ చేసి అది మనకి ఫెలోపియన్ ట్యూబ్ వరకు మధ్యలోకి తీసుకురావడము, ఇటువైపు వెజైనా త్రూ ఎంటర్ అయిన స్పర్మ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ వరకు వెళ్ళడము, ఫెలోపియన్ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరగడం. సో నార్మల్గా జరిగే ప్రొసీజర్ ఇది. సో ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే ఫర్టిలైజేషన్ అంటే ఈ స్పర్మ్ని ఓమ్ని ఒక చోట కలిసేలాగా చేస్తాయి. ఎప్పుడైతే ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా విమెన్లో ఉన్నట్లయితే, లైక్ ఏమన్నా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కానివ్వండి, లేదా ఎపెండిసైటిస్ కానివ్వండి, లేకపోతే ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ కానీ, లేదా సాల్పిన్జైటిస్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లోనే ఇన్ఫ్లమేషన్ రావడం. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవుతాయి. సో బ్లాక్ అవ్వడం వల్ల ఏంటంటే విమెన్లో ఓవ్యులేషన్ బాగా జరుగుతుంది, పీరియడ్స్ రెగ్యులర్ ఉంటాయి, యూటరస్ బాగుంటుంది, అండ్ మెన్లో కూడా స్పర్మ్ కౌంట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఫర్టిలైజేషన్కి ఫాలో అవ్వాల్సిన మెథడ్స్ కూడా ఫాలో అవుతున్నప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్యూబ్స్ ఎలా ఉన్నాయనేది తప్పనిసరిగా చూసుకోవాలి. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి యూనిలేటరల్గా అంటే ఒక సైడ్ బ్లాక్ ఉండొచ్చు, బోత్ సైడ్స్ కూడా బ్లాక్ ఉండొచ్చు. సో ఒక్క సైడ్ బ్లాక్ ఉంది అంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా 50-50 ఛాన్సెస్ ఉన్నట్లే. ఎందుకంటే 2 ఓవరీస్ ఉన్నా కూడా విమెన్లో ఒక సైడ్ ఒక ఓవరీ ఒక మంత్ రిలీజ్ చేయొచ్చు ఓవం అనేది, ఇంకో మంత్ ఇంకొక సైడ్ ఆల్టర్నేట్గా ఉండొచ్చు. సో ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. సో 2 వైపులా కనుక ట్యూబ్స్ కంప్లీట్గా బ్లాక్ ఉన్నట్లయితే అది కంపల్సరీ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో ఇలాంటి ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న కండిషన్ని కూడా మనం హోమియోపతి మెడికేషన్తో ప్రాపర్ హిస్టరీ తీసుకుని వాళ్ళకి దేనివల్ల వచ్చింది అవన్నీ హిస్టరీ తీసుకుని ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ని కనుక మనం హోమియోపతితో రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా బ్లాక్స్ అనేవి కూడా క్లియర్ అవుతాయి. ఎస్. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో ఫస్ట్ బేబీ డెలివరీ అయిపోతుంది, బేబీ ఉంటారు, అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు కన్సీవ్ కాలేకపోతూ ఉంటారు. సో దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో ఈ కండిషన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి హెల్దీ బేబీ ఇష్యూ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడం, లేదా ఫస్ట్ ప్రెగ్నెన్సీ క్యాచ్ అయ్యి ఏదైనా కండిషన్స్ వల్ల మిస్క్యారేజ్ అయ్యి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రాకపోవడం. సో ఈ కండిషన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం.
కామన్గా మనకి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కానీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఏవైతే రీజన్స్ ఉంటాయో మోస్ట్లీ అవే రీజన్స్ ఉంటాయి. లైక్ పీసీఓడీస్ కానివ్వండి, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ కానీ, యూట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కానీ. సో కామన్గా విమెన్లో వచ్చేటప్పటికి సేమ్ కాజెస్ ఉంటాయి. కొంతమంది ఏంటి అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ తగ్గలేకపోవడం కానీ, సో దాని తర్వాత యూజువల్గా లాక్టేటింగ్ అప్పుడు అంటే మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఆ హార్మోన్ ఎక్కువగా మెయింటైన్ అవ్వడం, సో కంటిన్యూస్గా ఆ హార్మోన్ ఎక్కువగా మెయింటైన్ అయినా ఓవ్యులేషన్ సరిగా జరగదు. సో ఈ హైపర్ ప్రొలాక్టినీమియా ఈ కండిషన్ వల్ల కూడా యూజువల్గా సెకండ్ ప్రెగ్నెన్సీస్లో కొంత ప్రాబ్లం అనేది జరుగుతుంది. అండ్ డాక్టర్, ప్రెసెంట్ డేస్లో వింటూ ఉన్నాము వ్యారికోసీల్, మెన్లో వ్యారికోసీల్ అనేది కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక రీజన్గా చెప్తూ ఉన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? మనకి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు స్పర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేసే డిసీజెస్లో కారణాల్లో వ్యారికోసీల్ కానీ హైడ్రోసీల్ కానీ వన్ ఆఫ్ ద రీజన్. సో ఈ వ్యారికోసీల్ హైడ్రోసీల్ అనేది యూజువల్గా ఎలా వస్తుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, లేదన్నా ఏమైనా ఇంజరీస్ వల్ల రావచ్చు. సో ఈ వ్యారికోసీల్ కండిషన్లో ఏమవుతుంది అంటే ఒక సైడ్ టెస్టిస్ కానివ్వండి లేదా బోత్ సైడ్ టెస్టిస్ కానీ అబ్నార్మల్గా స్వెల్ అవ్వడం, స్వెల్లింగ్ అనేది యూజువల్గా నోటీస్ చేసుకోవచ్చు మెన్. సో అబ్నార్మల్గా స్వెల్ ఉంది, సైజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే తప్పనిసరిగా అది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఎందుకు స్వెల్లింగ్ వస్తుంది అనేది. అలాంటప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు, స్క్రోటల్ స్కాన్ చేసినప్పుడు కామన్గా కనిపించేది వ్యారికోసీల్ కనిపిస్తుంది. సో వ్యారికోసీల్ అంటే ఏంటి అంటే మనకి ఆ టెస్టిక్యులర్ స్క్రోటంలో బ్లడ్ వెజల్స్ అనేవి ఎంగార్జ్ అవుతాయి. సో ఇలా ఎంగార్జ్ అవ్వడానికి రీజన్స్ వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం కానివ్వండి, లేదా ప్రీవియస్గా ఇంజరీస్ అవ్వడం కానీ కామన్గా ఉంటాయి. సో ఇలా బ్లడ్ వెజల్స్ ఎక్కువ ఎంగార్జ్ అవ్వడం వల్ల అక్కడ టెంపరేచర్ హై మెయింటైన్ అవ్వడం వల్ల యూజువల్గా స్పర్మ్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతాయి. సో వాళ్ళల్లో కూడా ఒలిగోస్పర్మియా అని ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వ్యారికోసీల్ని తగ్గించుకున్నట్లయితే వాళ్ళకి స్పర్మ్ క్వాంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎస్. అండ్ డాక్టర్, ఇలా కపుల్ డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంటర్నల్గా బాధపడుతూ ఉంటారు. సో సొసైటీ పరంగా చూసుకున్నా సరే వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, మెంటల్గా వాళ్ళు చాలా పూర్ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో యాజ్ అ డాక్టర్ మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు పేషెంట్స్కి? ఒకటి ఫస్ట్ తెలుసుకోవాలి అండి. సో ప్రెగ్నెన్సీ అచీవ్ చేయడం అంటే పిల్లలు కావాలి అనుకోవడం అనేది ప్రతి కపుల్ ఇండివిజువల్ డెసిషన్. సో ఎవరో అడిగారని, లేకపోతే సొసైటీలో మాకు ఒక పొజిషన్ ఉండదనో, లేకపోతే ఎవరో ఏదో అంటారనో ప్రెగ్నెన్సీ అవ్వలేదని స్ట్రెస్ అవ్వడం అనేది ఇట్ లీడ్స్ టు మోర్ కాంప్లికేషన్స్ ఇన్ విమెన్ ఆర్ మెన్. సో ఇది అబ్నార్మల్గా ఎడిషనల్ స్ట్రెస్ అనమాట. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకొన్ని హార్మోనల్ ఇష్యూస్, స్ట్రెస్ పెరగడం వల్ల హైపర్ టెన్షన్ కండిషన్స్, హైపోథైరాయిడ్ కండిషన్స్ లాంటివి డెవలప్ అవుతాయి. సో ఉన్న స్ట్రెస్ని తగ్గించుకునే మెజర్స్ తీసుకోవాలి, దానికి తగినట్టు ప్లాన్ చేసుకోవాలి. కానీ ఈ స్ట్రెస్ని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా వాళ్ళే నష్టపోతారు, కపులే నష్టపోతారు. సో యూజువల్గా మేము అడ్వైస్ చేసేది కూడా అదే, హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకోవడం, వీలైనంత ప్రశాంతంగా ఉండడం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం, అండ్ ప్రాపర్గా మెడికేషన్స్ వాడడం, చెప్పిన జాగ్రత్తలు ఫాలో అవ్వడం, అండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటే యూజువల్గా ఫర్టిలిటీ విండో ఆ టైంలో ఇంటర్ కోర్స్ ఉండేలా చూసుకోవడం. సో ఇవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ అచీవ్ అవ్వచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మాన్సా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్ యూ అండి. రైట్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.